శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నియమించిన తరుణంలో దళితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని సామాజికవేత్త త్రిపుర రిసార్ట్స్ అధినేత గోపీనాథ్ తెలిపారు. దళిత మోర్చా జిల్లా అధ్యక్షునిగా తనను నియమించిన సందర్భంగా మరియు 2026వ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుండి మహిళామణులను పిలిపించి వారి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా విచ్చేసిన మహిళామణులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ, దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా తమ పిల్లలకు చదువు చెప్పించాలన్నారు. చదువు ఉంటే అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందవచ్చని, అందరితో పాటు సమానంగా జీవించవచ్చని, అందరితో పాటే అన్ని సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. కావున తమ పిల్లలకు చదువుకు విలువ ఇవ్వాలన్నారు. అనంతరం విచ్చేసిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, గ్రామస్తులకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఒక తల్లి కూడా ఇక్కడ లేదు. ఆయన మైక్ తీసుకున్న మాట్లాడే సందర్భంలో మేము ఆయనకు విషయం చెప్పిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆవేదన మాకు బయటకు వచ్చింది. అంతా మీరు ఇక్కడికి వచ్చిన 40 మంది మగవాళ్ళే ఉన్నారు కదా, మన ఆడవాళ్ళు లేరి, మన తల్లు లేరి, మన అక్క లేరి, మన చెల్లెలు లేరి అని ఆయన మాటల్లో నేను విన్నాను. అది గమనించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంతకుముందు జ్యోతిరావు పూలే, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఈ ఉన్నతమైన స్థితికి చేర్చే పరిస్థితి వద్దు, కానీ నీ భాగస్వామిగా సమానంగా వాళ్ళు మనమెంతో వాళ్ళే అంత ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు అభివృద్ధి చెందినకపోతే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశం అభివృద్ధిలోకి వస్తుందని గుర్తించినటువంటి మహానుభావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కృషి వల్లనే ఈరోజు మనం మనుషులుగా చాలా మన అయితే పరిస్థితి. అమ్మలేరి మన అక్కలేరి అన్నప్పుడు నాకు ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చింది. ఆయన ఉన్నతి కూడా ఆ రోజు నాకు బయటపడింది. అంతటి ఆలోచన పరుడు సారు మన వాళ్ళందరినీ ఇక్కడికి ఒక వేదికపై పిలిచి తన గౌరవించబడుతూ మనల్ని గౌరవించడం అంటే మేము చాలా కృతజ్ఞతగాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అంబేద్కర్ ఆలోచనల్ని కొనసాగించడం కాబట్టి తల్లారా మేము చెప్పేటువంటి విషయం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమీ లేని స్థితి నుంచి, మనలాగే ఏమీ లేని స్థితి నుంచి జ్ఞానపు అంచులు, ప్రపంచపు జ్ఞానపు అంచులకు చేరుకోగలిగినాడు. దానికి ఆయుధం ఏంటంటే చదువే. అమ్మ వింటున్నారు కదా, దానికి కారణం ఏంటి? ఆయన అంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఏంటి? అయిపోయిందా ముద్దలమ్మా వచ్చేసేపా, నువ్వు వచ్చేసేపా, వచ్చేసే మనం ఒక నిమిషం.
అన్నయ్య నా హరియానా కొంచెం ప్రతి ఒక్కరికి శారీస్ ఇచ్చారు. సో దయచేసి కాబట్టి శనివాడ మా అందరూ కూడా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నామా, ప్రతి ఒక్కరికి తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఇంకా పంపారమ్మా. తీసుకున్నావు కదమ్మా పెద్దమ్మ. Namaste. Wish you all happy New Year and a prosperous, great New Year 2026. I'm expecting everything from everybody. Right. I'm literally sorry. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు కూడా మీ అందరిది. మనం కేక్ కట్ చేసుకున్నాము, తర్వాత భోజనాలు చేసుకునేసి వీల్ హ్యావ్ ఏ గుడ్ డేస్. అది మనలో నేర్చుకోవాలి, మనలో మార్పు రావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగుపడాలంటే మనకి రావాల్సింది ఫస్ట్ చదువు. నా గురించి నేను చెప్పాలంటే మా నాన్నగారు ఒక బస్ డ్రైవర్, మా అమ్మ ఒక హౌస్ వైఫ్. నేను నాతో పాటు 3 అక్కలు, నేను ఒక కొడుకునే. మేమేమి ఇప్పుడు నేను రిచ్ అంటే రిచ్ అన్నా ఎడ్యుకేటెడ్ అన్నా మీరు ఎట్లన్నా యూ కెన్ నేమ్ ఇట్ హౌ ఎవర్ యూ వాంటెడ్. కానీ నేను మీలాగా ఇట్లే ఉండేవాడిని ఒకప్పుడు. తిరుపతి నది ప్రాపర్ మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కూడా ఫస్ట్ నేను దోశలు వేసుకొని, ఆమ్లెట్లు వేసుకొని, బజ్జీలు వేసుకొని, ఇన్ని చదువుతా జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ మళ్ళీ డాక్టర్ కోర్స్ చేసుకొని మళ్ళీ అక్కడ సైకాలజీ చేసుకొని ఇప్పుడు మన ఇంట్లోనే 10 మంది డాక్టర్లు ఉన్నామమ్మా. అందరూ ఎండి డాక్టర్స్. ఇప్పుడు మనకి కష్టం కనపడదు, మనకి కనపడేది ఫ్యూచర్. వెన్ యూ వాంట్ టు మేక్ ఎ ఫ్యూచర్, మన ఫ్యూచర్ చెయ్యాలి అంటే దయచేసి నేను చెప్పేదంతా మన పిల్లల్ని, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ ఎనీథింగ్. మన మంచితనం, మన చదువు ఉందంటే, ఇవి 2 ఉన్నాయంటే జీవితంలో ఎక్కడైనా మనం బతకచ్చు. ఎవరికి సలాం కొట్టే అవసరం అయితే ఉండదు. నేను ఇంకొకటి కూడా గుడిది పక్కన పెట్టేసుకున్నాం. నేనేం చేస్తున్నానంటే ఫ్రమ్ సంక్రాంతి నుంచి ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ ఓన్లీ వన్ థింగ్. ప్రతి విలేజెస్లో ఒక్కొక్క టీచర్ని ఎంప్లాయ్ చేయించుకొని ఫ్రమ్ 4:30 to 8 o'clock వరకు నేను పిల్లకాయలకి టీచర్కి ఐ మీన్ లైక్ నాకు తెలుగు సరిగా రాదు అని దయచేసి ట్యూషన్స్ పెట్టిస్తున్నాను. ఎందుకు పెట్టిస్తున్నానంటే నాకు తెలుసు వాళ్ళు స్కూల్లో చదువుకుంటారు, అక్కడ పోతారు ఇక్కడ పోతారు అని కాదు. నేను గుడిలో 2 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కొన్ని ₹1 కోటి డొనేట్ చేస్తుంటాను. కానీ గుడి అక్కడే ఉంది, దేవుడు అక్కడే ఉన్నాడు. మన జీవాలు మాత్రం మారలేదు, మన తలరాతలు మారట్లే. మన తలరాత మారాలంటే మనం చదువుకోవాలా. నాకు మీరందరూ సహకరిస్తే నేను ప్రతి ఒక్క విలేజెస్లో ఆల్ ఓవర్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో జస్ట్ ప్లానింగ్ వర్కింగ్ ఆన్ ఇట్. చూడండి, నన్ను రాజకీయంగా చూడొద్దండి, నేను ఒక లీడర్గా చూడొద్దండి, నేను ఒక హ్యూమన్ బీయింగ్గా చూడండి, అంటే ఒక మనిషిగా చూడండి ప్లీజ్. ఒక మనిషి సహాయం చేసేవాడుగా చూడండి, కానీ వాడు బీజేపీయా,
వాడు టీడీపీయా లేకపోతే వైఎస్ఆర్ అని దయచేసి డోంట్ నా మీద తల మీద కిరీటం పెట్టద్దండి. ఆ కిరీటం మనకు నా రిక్వెస్ట్, మనకి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మనం చెప్పుకొని మనం కలిసి విల్ వర్క్ మన ఫ్యూచర్ కోసం. మన ఫ్యూచర్ అయిపోయింది, మన పిల్లల ఫ్యూచర్ కోసం విల్ వర్క్ ఆన్ ఇట్. ఇట్స్ ఆల్ ఇప్పుడే టైం అయిపోయింది. ఐఎమ్ సో సారీ. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మనకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఒక తమ్ముడుగా అన్నగా నేను ఇక్కడ ఉన్నాను. ఇంకా నుంచి నేను కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడున్నాం. మనం ఇబ్బంది పడుతున్నామంటే ద ఓన్లీ రీజన్ ఏంటంటే మనకి సిస్టమ్ తెలియదు. మీకు ఒక చిన్న మాట చెప్తాను, చాలా చిన్నది, 2 minutes క్లోజ్ చేస్తాను. మన దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు లేవు. డబ్బులు లేవంటే ఎందుకు లేవంటే మనకి పని చేపించుకునేది రాదు. అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. ఇప్పుడు మోడీ సార్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ XYZ అందరికి ఒకటే రూల్స్, నీకింత నాకంత ఎప్పుడు చెప్పలేదు. మనకి అది వాడుకునే తెలియదు. ఇప్పుడు ఒక MR ఆఫీస్ కానీ ఒక పోలీస్ స్టేషన్స్ కానీ దేనికి వెళ్ళినా కూడా మనం ఎట్లా వాడుకోవడం మనకి రాదు. ఆ వాడుకోవాలంటే మనకి సిస్టమ్ తెలవాలి. నేను కూడా ఇక్కడ వచ్చి సిస్టమ్ నేర్చుకున్నాను. నా రిక్వెస్ట్, దయచేసి మనం అందరం బాగుండాలంటే మనం చదువుకుందాము. మనం చదువుకునేసి అయిపోయింది, మన పిల్లకాయలు చదివించుకుందాం. నాకు మీరందరూ సహకరిస్తారని చాలా హోప్తో ఉన్నాను. మీరు మన చోటల్లో ఎక్కడెక్కడ ట్యూషన్స్ కావాలని చెప్తే నేను 10th-కి 9th-కి అయితే నేను డెఫినెట్గా ఆర్గనైజ్ చేసి మనం చదివించుకుందాం. ఓకే. అండ్ థ్యాంక్స్ అమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంత లేట్ అవుతున్నా కూడా మీరు నన్ను ఇంకా తిట్టలే, ఇంకా తిట్టకుండా వీడు ఎప్పుడు పోతాడని కూడా చెప్పకుండా ఉన్నారమ్మా. అమ్మ మన లేడీస్ అమ్మా ముందు ప్రోగ్రామ్ మన స్టేజ్ మీద పెట్టించడం, మళ్ళీ ఎండ ఇవన్నీ నేను అడ్జస్ట్ షిఫ్టెడ్ పెట్టి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అగైన్. ఓకేనా తల్లిలారా, మనం బాగుందాం రా.